నమస్తే మేడం. నమస్తే మేడం. సో చాలా మంది మనల్ని అడుగుతూ ఉంటారు, ఎస్పెషల్లీ మనీ విషయానికి వస్తే ప్రతి వ్యక్తికి అవసరం. మనీ మెడిటేషన్ అని చాలా సందర్భాల్లో మీరు వీడియోస్ చేసినప్పుడు అనౌన్స్ చేశారండి. ఈ మధ్య కాలంలో కూడా మనీ మెడిటేషన్ ఇస్తే ఖచ్చితంగా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు అండ్ ఆ పవర్ మనలో ఉంది, మనం అది గుర్తించాలని మీరు చెప్తూ ఉంటారు. సో మనీ మెడిటేషన్ అసలు ఏ విధంగా చేయాలి అండ్ మనీ మెడిటేషన్కి ఉన్న పవర్ ఏంటి, ఒకసారి దాని గురించి. షూర్ ఉషా గారు, తప్పకుండా. యాక్చువల్గా మనీ మెడిటేషన్ అనేది మనకి మెడిటేషన్స్లో ఒక పార్ట్. జనరల్గా స్పిరిచువల్ మెడిటేషను, లేదు అంటే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్, ఇలా డిఫరెంట్ మెడిటేషన్స్ ఉంటాయి. సో విజువల్లో ఫోకస్ చేస్తూ మనీ మీద ఫోకస్ చేస్తూ మెడిటేషన్ని మనం మనీ మెడిటేషన్ అని చెప్తాము. మనీ మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తూ మెడిటేషన్ చేస్తామో అప్పుడు మన ఫోకస్ అనేది ఆటోమేటిక్గా దాని మీదకి వెళ్ళి మనీ మీద పెట్టి మనం దాన్ని అట్రాక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో అంటే అక్కడ మన ఎనర్జీ మనీ మీదకి వెళ్తూ ఉంటుంది. సో అయితే చాలామంది మనీ మెడిటేషన్స్ని ఏ టైంలో చేయాలి, అసలు ఎలా చేయాలి, అసలు బేసిక్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. సో ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ స్టార్టింగ్కి వస్తూ ఉంటారు. ఎందుకని అంటే క్లారిటీ లేకపోవడం వల్ల. అసలు కరెక్ట్గా మనీ మెడిటేషన్ మనం చేయాలి అంటే మైండ్ ఫస్ట్ ఆల్ఫా వేవ్స్లో ఉండాలి. అంటే మన బ్రెయిన్ 5 టైప్స్ వేవ్స్లో ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీస్ అనేవి అలాగే రిలీజ్ అవుతాయి. ఆ 5లో ఆల్ఫా వేవ్స్ అనేది మార్నింగ్ టైము న్యాచురల్గా ఉంటుంది. అంటే మన ఆలోచనల స్థాయి కొంచెం తక్కువగా ఉండి మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చూడండి ఆలోచనలు అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో ఆలోచన స్థాయి ఎప్పుడైతే అలా తక్కువ ఉంటుందో ఆ టైంలో మనం మనీ మీద ఫోకస్ చేస్తే, మనీ మెడిటేషన్ చేస్తే బాగా వర్క్ అవుతుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంటే కరెక్ట్గా ఎనర్జీని పంపించగలుగుతాం. కొంతమంది మనీ మెడిటేషన్ని ఈవినింగ్ టైం చేయొచ్చా లేదంటే ఆఫ్టర్నూన్ చేయొచ్చు ఇలా అడుగుతూ ఉంటారు. కానీ నిజానికి న్యాచురల్గా ఆల్ఫా వేవ్స్ ఉండేది మార్నింగ్, నైట్ పడుకునే ముందు కూడా. అంటే మనం మైండ్ ఆల్ఫా వేవ్స్ నుంచి థీటా వేవ్స్కి వెళ్తుంది. అంటే నిద్రపోయే ముందు ఐస్ క్లోజ్ చేసుకుంటాం. అప్పుడు ఆలోచనలు మెల్లగా తగ్గుతూ వస్తాయి. మనం అబ్జర్వ్ చేస్తే మెల్లగా తగ్గుతూ వస్తాయి. అప్పుడు మనం స్పెషల్గా ఫోకస్ చేయక్కర్లేదు, ఆల్ఫా వేవ్స్లోనే ఉంటుంది బ్రెయిన్. సో ఎప్పుడైతే ఆల్ఫా వేవ్స్లో బ్రెయిన్ ఉంటుందో న్యాచురల్గా బయట అట్మాస్ఫియర్ని బట్టి నేచర్ను బట్టి ఆ టైంలో మనీ మెడిటేషన్ చేయడం అనేది కరెక్ట్ మాట. సో చాలామంది ఆఫ్టర్నూన్ చేయాలా మార్నింగ్ చేయాలా అసలు ఏ టైంలో చేయాలి ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం మైండ్ ఎప్పుడు న్యాచురల్గా ఆల్ఫా వేవ్స్లో ఉంటే అప్పుడు చేయాలి. అయితే ఈ మనీ మెడిటేషన్ని విజువలైజేషన్ మనీ మెడిటేషన్ రెండు ఒకటి అనుకుంటారు. అసలు మన సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామ్ చేయడానికి మనకి చాలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. అందులో ఈ మనీ మెడిటేషన్ ఒకటి. విజువలైజేషన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇక్కడ ఏంటి అంటే మనీ మెడిటేషన్ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఫస్ట్ మన స్టేట్ ఆఫ్ మైండ్ చిన్నగా కొంచెం ఆలోచనల్ని ట్రిగర్ చేస్తూ ఉంటుంది. ఆ టైంలో మనము దానికి ఛాన్స్ ఇవ్వకుండా మనీ మీద ఫోకస్ చేసేసాం అనుకోండి, మన బ్రీత్ మీద కంట్రోల్ తెచ్చుకుని ప్రశాంతంగా కూర్చుని బ్రీత్ మీద కంట్రోల్ తెచ్చుకుని ఒక 2 మినిట్స్ మన శ్వాస మీద ధ్యాస పెట్టడము, మళ్ళీ దాన్ని స్లోగా రిలీజ్ చేయడము, మన లోపల ఏదైనా స్ట్రెస్ ఉంటే రిలీజ్ చేయడము. సో ఈ టైప్లో ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి ఫస్ట్. చేసిన తర్వాత మెల్లగా ఆలోచన స్థితి తగ్గుతుంది, అంటే ఆలోచన స్థాయి తగ్గుతుంది. ఆ టైంలో మనం మనీ మీదకి ఫోకస్ తీసుకువెళ్ళాలి. సో ఎప్పుడైతే మనీ మీద ఫోకస్ తీసుకుని వెళ్తామో ఆ మనీని కూడా ఎక్కువ టైం చూడలేకపోతారు చాలామంది. ఒక 20 మినిట్స్ మనం చేయగలిగితే చాలు ఈ మెడిటేషన్. కానీ చేసేటప్పుడు ఎలా చేయాలి అంటే ఒక కౌంటింగ్, మనీ కౌంట్ చేస్తున్నట్టు కానీ, లేదు అంటే మనీని ఫ్లోయింగ్ జరుగుతున్నట్టు కానీ, లేదంటే ఎక్కువ మనీ మన వైపుకి నిరంతరం వస్తుంది అన్న ఒక ఫీలింగ్తో కానీ ఇలాంటి కనెక్షన్స్ ఇస్తూ ఒక 15 మినిట్స్ దాని మీదే ఫోకస్ చేశారనుకోండి, సో ఆలోచనలు అనేవి సెట్ అయిపోతాయి. ఇలా ఎఫర్మేషన్స్ ద్వారా కూడా మెడిటేషన్ చేయొచ్చు మనీకి సంబంధించి ఇస్తూ. కానీ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే మేడం, మీరు అన్నట్టుగానే మనీని విజువలైజ్ చేస్తూ దాని మీద ఫోకస్డ్గా కూర్చొని చేసేటప్పుడు ఎక్కడో నెగిటివ్ ట్రిగర్ అవుతూ ఉంటుంది మనకి. మనం చేస్తున్నాం కానీ అసలు వస్తుందా ఇంత డబ్బు, ఆ సోర్స్ మనకి క్రియేట్ అవుతుందా అన్న ఆలోచన ఉంటుంది. అది నెగిటివ్ వైపు, ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీ. దాన్ని ఓవర్కమ్ చేసి ఆ 15 మినిట్స్ అయినా ఫోకస్డ్గా ఉండాలంటే వాళ్ళకు ఒక అఫర్మేషన్ కానివ్వండి, ఆ ఫోకస్డ్గా ఉండే తత్వం కానివ్వండి, ఏ విధంగా మనలో మనం ఎనర్జీని గెయిన్ చేసుకోవచ్చు అంటే. ఎస్ అండి, చాలా ఎక్కువ మంది చెప్పే ప్రాబ్లం ఇది. యాక్చువల్గా స్టార్టింగ్లో ఇలా అనిపిస్తుంది ఉషా గారు, అలా అనిపిస్తుంది. కానీ
ఎక్కువగా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళామనుకోండి, చాలామంది ఏం చేస్తారంటే మనీ మీద ఫోకస్ చేసినప్పుడు ఏదైనా ఒక థాట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఇది నాకు రాకూడదు అని దానికి కంగారు పడుతూ ఉంటారు ఆ మెడిటేషన్లో ఉండి కూడా. సో అలా చేయకూడదు. ఎప్పుడైతే మనం వద్దు అంటామో ఇంకా ఫోర్సబుల్గా వచ్చేస్తుంది ఆ థాట్, మళ్ళీ డైవర్ట్ అయిపోతాం అక్కడి నుంచి ఇంకో కనెక్షన్. సో అలా అవ్వకుండా ఉండాలంటే వచ్చే థాట్ని యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి చూడండి, మనం కూల్గా చెప్తే ఒకలా ఉంటారు, కొంచెం హార్డ్గా చెప్తే ఇంకోలా బిహేవ్ చేస్తారు. మన మైండ్ కూడా అంతే. మనం ఎప్పుడైతే దాన్ని యాక్సెప్ట్ అంగీకరించి ఓకే ఈ థాట్ వస్తుంది, సో దీని గురించి నేను తర్వాత ఆలోచిస్తాను, ఇప్పుడు నా ఫోకస్ మనీ మీద, సో నేను మనీ మీద పెడుతున్నాను అని ఎప్పటికప్పుడు మనం ట్రిగర్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మనీ ఫోకస్. ఇక్కడ సంకల్ప బలం కూడా చాలా ఉండాలండి. ఎందుకని అంటే ప్రాక్టీస్లో వస్తుంది. ఇది స్టార్టింగ్లో ఎవరికి రాదు, ప్రాక్టీస్లో వస్తుంది. మనం మనీ అనేది మన లైఫ్లో ఇంపార్టెంట్ అన్న ఫీలింగ్ ఉండాలి ఫస్ట్. ఆ ఫీలింగ్ లేకపోతే అవసరానికి మనీ అనుకునే వాళ్ళు మెడిటేషన్స్ కంటిన్యూస్గా చేయలేరు. అంటే ఏదో ఒక అవసరము ఆ టైంలో మనీ కావాలనుకున్నప్పుడు అలా చేయలేరు. కానీ ఎప్పుడైతే మనీ అనేది మనకి ఇంపార్టెంట్, మనకి మనీ అనేది మన లైఫ్లో ఒక ప్రయారిటీ, అది ఒక ప్రధానం అనేది మనకు అర్థమవుతుందో అప్పుడు మనం మెడిటేషన్ మీద ఫోకస్ని పెట్టగలుగుతాం. ఒకవేళ ఏవైనా నెగిటివ్ థాట్స్ వచ్చినా వస్తాయి, డెఫినెట్గా వస్తాయి, చాలామందికి ఉంటుంది ఈ ప్రాబ్లం. వచ్చినప్పుడు వాటిని రావద్దు అలా అనడం కానీ, అమ్మో ఎందుకు వస్తున్నాయి ఈ థాట్స్, నేను డైవర్ట్ అయిపోతున్నాను అని డిస్టర్బ్ అయిపోవడం కానీ చేయకుండా వచ్చిన థాట్ని ఓపిక్గా ఓకే ఇది నా లైఫ్లో జరిగింది, లేదు అంటే ఇంకేదో అన్నెసరీగా నేను థాట్ చేస్తున్నాను, సో దీన్ని నేనేం ఫోకస్ చేయట్లేదని చెప్తున్నట్లుగా మైండ్కి ఇస్తూ మనం యాక్సెప్ట్ చేయాలి. ఖండించకూడదు, రిజెక్ట్ చేయకూడదు. రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఫోర్స్ఫుల్గా వస్తుంది. అంటే ఉన్న ఆలోచన లోపల అణచివేయకూడదు, దాన్ని అంగీకరిస్తే యాక్సెప్ట్ చేస్తుంది అన్నమాట మైండ్. తర్వాత మనీ మీద ఫోకస్ చేస్తాం. అయితే సోర్సెస్ అనేవి ఎలా వస్తాయి, చాలామంది ఎక్స్పీరియన్స్ చూశాను నేను, చాలామంది కౌన్సిలింగ్ వస్తారు కాబట్టి, సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ బేస్లో ఎలా జరుగుతుంది అనే క్వశ్చన్ స్టార్టింగ్లో అందరికీ ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఒక టైంలో ఉండేది. కానీ తర్వాత ఏమవుతుంది అంటే ఆ ఫ్లోయింగ్కి మన మైండ్ సెట్ అయిపోతుంది. ఒకటి, మనీ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి, వాటి మాటలే వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం నిద్ర లేచిన వెంటనే అక్కడ ఫోకస్ చేస్తున్నాం. సో అలా కనిపించి వినిపించే టైంలో మనకు అవకాశాలు రావడము, సోర్సెస్ క్రియేట్ అవ్వడము, తెలియకుండానే మన మైండ్లో ఆ కనెక్షన్స్ అనేవి క్రియేట్ అవ్వడము, సో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనీ విషయంలో. సో అందుకని మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్టింగ్లో శ్వాస మీద ఫోకస్ చేసి చేయాలి. ఒక 15 minutes మనీ మీద ఫోకస్ చేయాలి. మళ్ళీ ఎండింగ్లో కూడా శ్వాస మీద ఫోకస్ని తీసుకుని వచ్చి మనీ మెడిటేషన్ని కంప్లీట్ చేయాలి. మనీ మెడిటేషన్ కంపల్సరీ ఎవరికైనా వర్క్ అవుతుంది. కాన్ఫిడెంట్గా బిలీవ్ చేస్తూ ఒక 20 minutes చేయగలిగితే ఆల్ఫా వేవ్స్లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే మనీ అనేది చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది మన జీవితాల్లో, చాలా అవసరం అండ్ చాలా ప్రియారిటీ ఇవ్వాలి దానికి, మీరు అన్నట్టుగానే. సో చాలామంది మనల్ని క్లాసెస్ అడుగుతూ ఉంటారు. మనం ఎంత ఓన్గా ప్రయత్నించినప్పటికీ కూడా మెంటర్ సజెస్ట్ చేసేదానికి చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఎపిసోడ్స్ చూసినప్పుడు కానివ్వండి, లేకపోతే మీరు కొన్ని చెప్పే అఫర్మేషన్స్ కానివ్వండి, చాలామందికి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, లేదంటే ఇన్ని డేస్ ట్రావెల్ అయ్యి మీ దగ్గర ఉండి చేయాలనుకుంటూ ఉంటారు. ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ మన దగ్గర ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటారు? ఉన్నాయి ఉష గారు. మ్యాజికల్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ అని డైలీ మనీ మెడిటేషన్స్ చేయిస్తాము. అక్టోబర్ 1st weekలో స్టార్ట్ అవుతాయి అవి. ఆన్లైన్ క్లాసెస్ జూమ్లో ఉంటాయి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి, ఎందుకంటే ఆల్రెడీ చాలా బ్యాచెస్ కంప్లీట్ అయి ఉన్నాయి. సో పవర్ఫుల్గా పనిచేస్తాయి. మనీ మెడిటేషన్ అసలు ఎలా చేయాలి, కంటిన్యూస్గా 28 days కాబట్టి మార్నింగ్ టైం, అది కూడా 4:35 ఆ టైమింగ్స్లో ఉంటాయి. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి ఈ క్లాసెస్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. క్లాసెస్తో పాటు 1-on-1 ఎవరైనా పర్సనల్గా వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి ఏదైనా సజెషన్స్ కానివ్వండి, అఫర్మేషన్స్ కానివ్వండి, విజువలైజేషన్ కానివ్వండి కావాలి అనుకుంటే 1-on-1 కౌన్సిలింగ్ అవైలబుల్ ఉంటుందా? అవైలబుల్ ఉంటుంది ఉషా గారు, 1-on-1 కూడా. ఎందుకంటే అందరిలో చెప్పేది ఒకటి ఉంటుంది, వాళ్ళ పర్సనల్గా కనెక్ట్ అయ్యేది ఒకటి ఉంటుంది కాబట్టి 1-on-1 కూడా అవైలబుల్ ఉంటుంది. సో సేమ్ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎవరైనా సరే ఈ మనీ మెడిటేషన్ క్లాసెస్కి సంబంధించి ఆన్లైన్ కానివ్వండి, ఆఫ్లైన్ కానివ్వండి ఇంటరాక్ట్ అవ్వాలనుకున్నా, లేదంటే 1-on-1 సెషన్స్ కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ మనీ కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.